హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనంతపూర్. మీరు చూస్తున్నారు బ్లెస్ యువర్ సెల్ఫ్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే మన ఛానల్లో ఏపీ ప్రభుత్వం కొత్త గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, అదే విధంగా మనకి రాబోయే గవర్నమెంట్ జాబులు కూడా అన్నిటి కోసం కూడా మన ఛానల్కి వీడియోస్ అయితే చేస్తున్నాము. సో ఆ వీడియోస్ అయితే మాత్రం మనకి చాలా మంది లైక్ అయితే చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో అదే విధంగా మనం అయితే ప్రెజెంట్ అయితే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మనకి ఏపీ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అదే విధంగా ఎప్పుడు సచివాలయం నోటిఫికేషన్ కానివ్వండి, వాలంటీర్ నోటిఫికేషన్ కానీ వస్తుంది. మమ్మల్ని ఎప్పుడు జాయిన్ చేసుకుంటారు, ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగబోతుంది, వాలంటీర్ నోటిఫికేషన్ వచ్చి మేము ఎప్పుడు జాయిన్ అయితే అవ్వబోతుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం అయితే వాలంటీర్కి సంబంధించి కొన్ని న్యూస్ అప్డేట్స్ అయితే రిలీజ్ అయితే చేస్తుంది. సో అదే విధంగా వాళ్ళకి విధి విధానాల్లోని వాళ్ళకి పెట్టబోయే రూల్స్ కండిషన్స్ లో కూడా మనకైతే కొన్ని అయితే న్యూస్ అయితే వచ్చింది. సో ఆ న్యూస్ అయితే ఈ వీడియో షేర్ అయితే చేసుకోబోతున్నాను. అది కానీ చూసుకున్నట్లయితే మాత్రం ముందు ప్రభుత్వం లాగా మనకైతే సింపుల్‌గా ఇన్ని ఇన్ని ఇల్లులు అని చెప్పి కాకుండా చాలా తక్కువ వాలంటీర్‌లకైతే ఉంచబోతున్నారు. అంటే సింపుల్‌గా చెప్పాలనుకుంటే వాలంటీర్ వ్యవస్థని చాలా గట్టిగా అయితే వాడబోతున్నారు. ఇంకా మనకేంటంటే ముందులో ఏంటంటే వాలంటీర్ జాబ్ చేస్తేనే వేరే జాబ్ అయితే చేసేవారు. సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ మొత్తం క్లియర్ అయితే చేసింది. ముందు ప్రభుత్వంలాగా వాలంటీర్‌లు అయితే మాత్రం అంటే ఒక జాబ్ చేస్తూ ఇంకా వాలంటీర్ జాబ్ పార్ట్ టైమ్‌కి చేసుకోవడానికైతే అవ్వదు. సో పూర్తి స్థాయిలో అయితే మాత్రం మీరు గాని వాలంటీర్‌గానే ఉండాలి. ఇప్పుడు ఇంకా అదే విధంగా ఏంటంటే, ఇప్పుడు నాకు గ్రామానికి 4 వాలంటీర్లు కానివ్వండి, 50 ఇళ్ళకి ఒకటే వాలంటీర్ గాని పెట్టబోతున్నారు. సో, అదే విధంగా ఒకవేళ చూసుకున్నట్లయితే ఈసారి రూల్స్ అయితే మాత్రం చేంజ్ చేశారు. వాలంటీర్‌కి అయితే మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ అయితే గవర్నమెంట్ అయితే పెట్టబోతుంది. ఎవరైతే వాలంటీర్ జాబ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఆల్రెడీ వాలంటీర్ జాబ్‌లో ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. సో, ఇదే రూల్స్ మీద అయితే వాలంటీర్ జాబ్స్ అయితే రాబోతున్నాయి. అదే విధంగా దీనికి సంబంధించి క్లియర్ అప్డేట్ కూడా మనకొచ్చిన అన్‌అఫీషియల్ న్యూస్ ప్రకారంగా అయితే మాత్రం మనకైతే మాత్రం ఆగస్టు 15వ తారీఖున వీటికి సంబంధించి అప్డేట్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఇదనే కాదు ఫ్రెండ్స్, మనకి ఏపీ ప్రభుత్వంలోని ప్రతి పెన్షన్ కానివ్వండి, రూ. 1500 కానివ్వండి, ప్రతి దానికి కూడా గవర్నమెంట్ అయితే ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 తారీఖుల మధ్య అయితే మాత్రం మనకైతే పథకాల కోసం స్టార్టింగ్ డేట్ కానీ రిజిస్ట్రేషన్ కానివ్వండి అఫీషియల్‌గా నోటీస్ అయితే రిలీజ్ చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయితే అవుతుంది. ప్రజలైతే మాత్రం అడుగుతున్నారు. సో, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాత్రం మనకైతే మాత్రం ఇంకా పాత వాలంటీర్ వ్యవస్థకెళ్ళి కొత్త వాలంటీర్ వ్యవస్థకి మార్పులు తీసుకొస్తున్నారు. ఆ మార్పులేంటి అనేది మీ వీడియో చివరికైతే చూస్తే మీకది అర్థమైతే అవుతుంది. అదే విధంగా మనకి తక్కువ వాలంటీర్లు అయితే తీసుకుంటున్నారు. ముందులాగైతే ఎక్కువ వాలంటీర్లు అయితే ఉండరు ఫ్రెండ్స్. మరి అయితే తగ్గుతుంది. సో రిక్రూట్మెంట్ వచ్చినా సరే మీరైతే మాత్రం కొంచెం గట్టి కాంపిటీషన్ అయితే ఉంటుంది. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ వాలంటీర్ నోటిఫికేషన్ కోసం ఫ్రెండ్స్. సో అదే విధంగా ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అంటే గత సంవత్సరంలో వాలంటీర్ కింద జాయిన్ అయినప్పుడు ఏమైందంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు 10థ్ క్లాస్ అర్హతతో జాయిన్ అయ్యారు. సో 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు మీరైతే వాలంటీర్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమైందనుకుంటే అప్పుడు వాలంటీర్ రిక్రూట్మెంట్‌లోని మీరు 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను వాలంటీర్ కింద జాబ్ అయితే పొందారు. కానీ ఇప్పుడైతే మొత్తం రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో అప్పుడు మీరు ఏమనుకుంటారంటే అంటే ఇప్పుడైతే మాత్రం వాలంటీర్లందరినీ కూడాను డిగ్రీ క్వాలిఫికేషన్‌కి అయితే పెట్టారు. సో అదే విధంగా ఈ వాలంటీర్లు ఎవరైతే తీసేసారో వాళ్ళందరికీ కూడా కాల్స్ అయితే వస్తున్నాయి. సో వాలంటీర్స్‌కి కాల్స్ వస్తున్నాయి. అదే విధంగా వాలంటీర్ కింద తీసేసిన వాళ్ళకి, వర్క్ చేస్తున్న వాళ్ళకి, అదే విధంగా వాలంటీర్‌కి అంటే వాలంటీర్ జాబ్ కోసం ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా కాల్స్ అయితే వస్తున్నాయి. సచివాలయం నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళకి అసలు ఏమేమి వచ్చు, అదే విధంగా వాళ్ళ 10థ్‌తో పాటు ఇంకేమైనా అదర్ అంటే ఐదంటే కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి, అవన్నీ చేశారా లేదా అయితే అడగబోతున్నారు. సో అవన్నీ చేసిన వాళ్ళకైతే మాత్రం డేటా తీసుకుంటున్నారు. సో డేటా తీసుకొని వాళ్ళందరికీ కూడా ఏం చేయబోతున్నారంటే, వాళ్ళందరికీ కూడా సింపుల్‌గా ముందైతే వాలంటీర్‌లయితే ఎలా ఎలా ఉండేవారంటే 10థ్ క్లాస్ జాబ్ చేసుకొని ఇంటింటికెళ్ళి పెన్షన్స్ అయితే ఇచ్చేవారు. సో ఇప్పుడేంటంటే ఉన్న వాలంటీర్‌లందరినీ కూడాను గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే, సో గవర్నమెంట్ అనేది మనకి ఉన్న వాలంటీర్‌లందరినీ కూడాను అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళ చదువుని బట్టి ఇంటర్ చదివిన వాళ్ళనైతే ఇంటర్ స్థాయి బట్టి వాళ్ళకైతే అంటే గవర్నమెంట్ శాఖల్లో ఇతర శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగాలైతే ఇవ్వబోతుంది. అదే విధంగా ఐటీ చదివిన వాళ్ళకి కూడాను ఇతర శాఖల్లోని అయితే మాత్రం అంటే ఐటీఐ గాని, డిగ్రీ గానివ్వండి, డిప్లొమా గానివ్వండి, ఏం చదివినా సరే ఇతర శాఖల్లోని వాళ్ళకైతే మాత్రం ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే చదువుకు తగ్గట్టు జాబ్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే మరీ ఎక్కువ వాలంటీర్‌లనైతే ఉంచకుండాను. సో, అదే విధంగా ఒకవేళ ఆ ఊర్లోనే ఎక్కువ వాలంటీర్ గాని ఉన్నట్లయితే, వాళ్ళకి గాని ఎక్కువ చదువు అర్హతలు గాని ఉన్నట్లయితే మాత్రం వాళ్ళనైతే ఇతర గవర్నమెంట్ శాఖల్లో అయితే పెంచడానికైతే పిలుస్తున్నారు. సో, అంటే జాబ్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే తగు మాత్రం చాలా ఎంతైతే కావాలో అంత వాలంటీర్‌లనైతే గవర్నమెంట్ అయితే ఉంచాలనుకుంటుంది కాబట్టి. సో, అదే విధంగా మనకొచ్చిన న్యూస్ ప్రకారంగా అయితే ఇక ఈ వాలంటీర్‌లందరికీ కూడాను గత ప్రభుత్వంలాగా 5,000 కాకుండా ఒక పార్ట్ టైమ్ వర్క్‌లా కాకుండా ఫుల్ టైమ్ వర్క్‌లయితే మనకైతే పెట్టబోతున్నారు. సింపుల్‌గా చెప్పాలనుకుంటే గత ప్రభుత్వంలా కాకుండా వాలంటీర్‌లయితే మాత్రం ఈసారి పెన్షన్ మాత్రమే ఇవ్వకుండాను మిగతా అన్ని పనుల్లో కూడా పాల్గొంటారు. పెన్షన్ మాత్రమే కానివ్వండి, అంటే ప్రతి సర్టిఫికేట్ పని కానివ్వండి, మిగతా అన్ని పనుల్లో కూడా వాలంటీర్‌లయితే పాల్గొంటారు. యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు. ఇంటింటికెళ్ళి పెన్షన్‌లే పంచడం కాకుండా, ఇంకా గవర్నమెంట్ అయితే వాళ్ళ మీదైతే కొన్ని వర్క్స్ అయితే పెట్టబోతుంది.
సో, అదే విధంగా చూసుకున్నట్లయితే వాలంటీర్లందరినీ కూడాను కేవలం అంటే ఈ వాలంటీర్ వ్యవస్థలోనే ఉంచుకోవడం వాళ్ళకైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడాను ఇతర శాఖల్లోకైతే పంపిస్తారు. అది గవర్నమెంట్‌తో లింక్ అయిన ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, అదే విధంగా గవర్నమెంట్ శాఖలే కానివ్వండి, వాటిట్లో అయితే పంపిస్తారు. సో, అదే విధంగా ఈ వాలంటీర్ అయితే మాత్రం మీకు పార్ట్ టైమ్‌లో అయితే ఉండదు ఫ్రెండ్స్. సో, ఇప్పుడైతే వాలంటీర్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో డిగ్రీ అర్హత ఉండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండి, అంటే కొత్త పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే మాత్రం పర్మనెంట్ జీతం కింద అయితే ఉంటది. అంటే వాళ్ళు పర్మనెంట్‌గా వర్క్ అయితే చేయాలి. ముందులాగైతే మాత్రం వాళ్ళు సింపుల్‌గా అంటే జస్ట్ అలా ఇంటింటికెళ్ళి తెలుసుకొని ఉండడం కాదు. మీరైతే ఒక వర్క్ లాగైతే చేయాలి. సో, 10,000 ఉన్నా సరే జీతం వర్క్ అయితే హార్డ్‌గా ఉంటుంది. సో, అదే విధంగా వాలంటీర్ జాబ్‌లకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే చాలామంది అయితే వాలంటీర్ల కింద అయితే మాత్రం ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళలో చాలామంది ఏంటంటే ఆల్రెడీ మానేశారు. వాళ్ళకి కూడా రిక్రూట్ చేసుకోవాలి. అంటే ఎవరికైతే రాజీనామా చేసారో వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. అదే విధంగా ఉన్న వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. ఇంకా చెప్పాలనుకుంటే కొత్త వాలంటీర్‌లను కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి సో, వాళ్ళేం చేస్తున్నారనుకుంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెడుతున్నారు. అదే విధంగా చాలామందైతే ఈ వాలంటీర్ నోటిఫికేషన్ మీద మొబ్బైతే చూపిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఈ వాలంటీర్ నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి సో, అదే విధంగా ఎవరెవరైతే వాలంటీర్‌లు ఉన్నారో అంటే పాత వాలంటీర్‌లు కూడా తీసుకోవాలి. ఇంకా వాలంటీర్‌లకి మంచి ఆపర్చునిటీలు కూడా అంటే మంచి అవకాశాలు కూడా కలిగించాలని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళందరికీ అంటే వాలంటీర్‌గా జాబే ఉంచడం కొండన వాలంటీర్ కన్నా మంచి స్థాయి ఉద్యోగాలు గాని ఉన్నట్లయితే వాళ్ళకి ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వడానికైతే మొగ్గు చూపుతుంది. అంటే ప్రభుత్వ శాఖలోని ఇంకా మంచి ఉద్యోగాలకని వాళ్ళకైతే వాళ్ళ చదువుని బట్టి ఉన్నట్లయితే వాళ్ళకైతే మాత్రం ప్రమోషన్ అయితే చేయబోతుంది. సో, అదేవిధంగా రాజీనామా చేసిన వాళ్ళకైతే మాత్రం ఫోన్ కాల్స్ అయితే చేస్తున్నారు. సో, రాజీనామా చేసిన వాళ్ళకి కూడా ఫోన్ కాల్స్ చేసి వాళ్ళకైతే అర్హత ఉందా? వాళ్ళకైతే ఇంకేదైనా గవర్నమెంట్ శాఖల్లో వాళ్ళతో వర్క్ అంటే పని చేయగలరో తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఈ వాలంటీర్ సమస్యనైతే ఎంత బేగా అయితే అంత బేగా సాల్వ్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఎంత బేగా అయితే అంత బేగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే అంటే నోటిఫికేషన్ గాని రిలీజ్ చేసి లోపల రానివ్వడం. లేకపోతే ఉన్న వాళ్ళనైతే మాత్రం చక్కగా ఆళ్ళ పనిలో తీసుకురావడమో చేయాలనుకుంటుంది. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం అయితే వాలంటీర్ నోటిఫికేషన్ అన్ని ఊర్లకి ఉంటుందా? ప్రతి జిల్లాకి, ప్రతి ఒక్క మండలంలో ఉంటుందా? ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి వార్డ్‌లో కూడా ఒక వాలంటీర్ అయితే రాబోతున్నారు అనుకున్నట్లయితే గవర్నమెంట్ అయితే ఆ విధంగా ముందుకైతే అడుగేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది 1,70,000 వరకు మందైతే మాత్రం మనకైతే మాత్రం వాలంటీర్‌లయితే ఆల్రెడీ పనిచేస్తున్నారు. వాళ్ళు ఉండగా కూడా మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకోవడానికైతే గవర్నమెంట్ అయితే మొగ్గు చూపించట్లేదు. కాకపోతే వాలంటీర్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే, ఈ కాల్స్ ఎప్పుడైతే అయిపోతాయో, ఎప్పుడైతే ఈ ఉన్న వాలంటీర్‌లకి కాల్స్ అయితే చేసి, వాళ్ళకైతే కాల్స్ చేసి వాళ్ళకి ఇతర అర్హతలు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని, వాళ్ళకైతే జాబులు ఇచ్చేసిన తర్వాత, అదే విధంగా ఈ అంటే ప్రస్తుతం అంటే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరికీ కూడాను ఏదే విధంగానైతే న్యాయం చేర్చడం గాని, అంటే మళ్ళీ పిలవడం గాని, లేకపోతే మళ్ళీ వాళ్ళని జాబుల్లోకైతే తీసుకోవడం గాని చేస్తుంది. సో, ఆ చేసిన తర్వాత అంటే ఫస్ట్ అయితే మాత్రం ఉన్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది. అదే విధంగా లేని వాళ్ళకైతే మాత్రం కొత్త ఇదే తరహాలోనైతే మనకైతే ఎప్పుడైతే ఈ వీళ్ళిద్దరికీ అంటే ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. అదే విధంగా రాజీనామా జరిగిన వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుందో, అప్పుడు మనకి కొత్త వాలంటీర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఆ కొత్త వాలంటీర్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌లో కూడా అందరికీ అయితే రాదు. అందులో అయితే మాత్రం ఎక్కడెక్కడైతే అవసరమైన వేకెన్సీస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వాలంటీర్‌ల అవసరమైతే ఉందో, ఆ ప్లేసుల్లో మాత్రమే మనకైతే వాలంటీర్‌కైతే సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సో, మాక్సిమం అయితే అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళనైతే అంటే ఉన్న వాళ్ళని మంచి ఆపర్చునిటీ పంపిస్తున్నారు. అదే విధంగా లేని వాళ్ళని కూడా అంటే ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళకి కూడా వాళ్ళ విద్యా అర్హతను బట్టి ఉద్యోగం ఇప్పిస్తున్నారు కాబట్టి, మనకైతే వాలంటీర్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ వాలంటీర్‌కి సంబంధించి నోటిఫికేషన్ గాని వచ్చినట్లయితే మన ఛానెల్‌లో ఫస్ట్‌గా నేను వీడియో అయితే పెడతాను. సో, తొందరలోనే ఒకవేళ వాలంటీర్ నోటిఫికేషన్ అంటే రాబోయే కొత్త వాలంటీర్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏ అర్హతలు ఉండాలి, డాక్యుమెంట్స్ ఎడిట్ ఉండాలి అని చెప్పేసి అన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్‌లో కూడా నేను పెడతాను. అదే విధంగా ఎండ్ స్క్రీన్‌లో అయితే వస్తుంది. సో, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు గాని బెల్ ఐకాన్ అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే క్లిక్ చేసి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం ఏపీ అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి, అదే విధంగా కొత్త పథకాలన్నీ కూడా రూ. 1,500 కానివ్వండి, రూ. 15,000 తల్లికి వందనం కానివ్వండి, అన్ని పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీ వరకైతే వస్తుంది. సో, ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వాలంటీర్‌కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. లైక్ చేసినట్లయితే ఇదే టాపిక్ మీద ఎక్కువ వీడియో అయితే చేయడానికి ట్రై అయితే చేస్తాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.